and now ఓకే. సో ఇప్పుడు మనం ప్రీవియస్లీ వైల్ లూప్ అయితే చూసాం, రైట్? సో యా, ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ చూసాం. సో ఇప్పుడు మనకు ఏంటి అంటే ఫర్ ఈచ్ లూప్ అయితే చూద్దాం. ఓకే, సో ఫర్ ఈచ్ లూప్ ఇప్పుడు అవ్వదు. సో నెక్స్ట్ కాన్సెప్ట్ లో ఫర్ ఈచ్ లూప్ చెప్తాను. ఓకే, సో డూ వైల్. ఓకే, సో డూ వైల్ ఏంటి అంటే మనకు సేమ్ యాజ్ వైలే. ఓకే, సేమ్ యాజ్ వైల్ లాగే ఉంటుంది. బట్ ఏంటి అంటే డూ వైల్. ఓకేనా? సో ఫస్ట్ ఏం చేస్తుందంటే ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది, తర్వాత కండిషన్ అనేది చెక్ చేస్తుంది మనం. ఓకే, ఫస్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది, తర్వాత కండిషన్ అనేది చెక్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రింట్ 10 times ప్రింట్ చేయాలనుకుంటున్నా సంథింగ్ హెలో. ప్రింట్ హెలో 10 times ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో ఎలా ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ నేను ప్రింట్ చేస్తున్నా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ అండ్ ప్రింట్ ఎల్ఎన్. ఓకే, హెలో మెసేజ్. ఓకే, ఇక్కడ కండిషన్ పెడుతున్నా. సో ఏంటి, సంథింగ్ కౌంట్ ఇస్ గ్రేటర్ దెన్ గ్రేటర్ దెన్ 0 వస్తే నేను స్టాప్ చేస్తున్నా. అంటే గ్రేటర్ దెన్ 0 ఉంటేనే ఎంటర్ చేస్తున్నా. సో ఇంటూ కౌంట్ ఈక్వల్ టు 10 పెడుతున్నా. ఇక్కడ ఫస్ట్ పర్ఫామ్ చేస్తున్నా అనమాట. సో కౌంట్ మైనస్. ఓకే, సో ఫస్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నా, కౌంట్ చెక్ చేస్తున్నా, కండిషన్ చెక్ చేస్తున్నా. మనకు ప్రీ అండ్ పోస్ట్ ఎలాగో ఇది కూడా సేమ్ థింగ్, కానీ మనకు వర్క్ అయ్యేది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజే వర్క్ అవుతుంది. బట్ ఏంటి అంటే ఫస్ట్ మనకు ఆపరేషన్ పర్ఫామ్ చేసిన తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. 3, 4, 5, 6, 7, 8, 9, 10 చూడండి 10 times వర్క్ అయింది. బట్ ఏంటి అంటే వైల్ అండ్ దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, సో మనకు మెయిన్ గా ఆపరేషన్ పర్ఫామ్ చేసిన తర్వాత కండిషన్ చెక్ చేస్తున్నాం అంతే. ఓకే, సో దట్స్ ద థింగ్. బట్ ఇక్కడ నా నోట్స్ ఏంటి ఎడిట్ లేదు. ఇది యాక్చువల్లీ నా హస్బెండ్ ల్యాప్టాప్ నుంచి జాయిన్ అయ్యాను. అండర్స్టూడ్ రైట్? అక్కడ కౌంట్ మైనస్ ఏంటి మేడం, అది డిక్రిమెంట్ చేస్తున్నట్ట. ఒక్కసారి చెప్పరా? కౌంట్ ఈక్వల్స్ టు 10 సిస్టమ్ డేటా హలో కౌంట్ -1. ఒకసారి చెప్పరా మేడం ఇది ఏంటి అని? ఒకసారి రిపీట్ చేయరా? సారీ. ఓకే, సో ఇదేం చేస్తున్నామంటే మనం ప్రింట్ 10 times హెలో అని ప్రింట్ చేయాలి. ఓకే, హెలో అని ప్రింట్ చేయాలి. ఓకే, ఇంట్ కౌంట్ ఈక్వల్ టు 10. ఓకే, కౌంట్ ఈక్వల్ టు 10 అంటే 10 times నేను ప్రింట్ చేయాలి. ఇది నాకు ఇన్పుట్. 10 times అంటే 10, 20 అంటే 20. ఓకే, తీసుకుంటున్నా. తర్వాత ఏం చేస్తున్నానంటే ఫస్ట్ నేను కండిషన్ ఇవ్వాలి. వైల్లో ఏం చేస్తున్నాం, ఫస్ట్ మనం కండిషన్ ఇస్తుంటాం, అవునా? ఫస్ట్ కండిషన్ ఇస్తా ఉంటాం. ఇప్పుడు అలా కాకుండా నేను ఏం చేస్తున్నానంటే పర్ఫామ్ చేయమని చెప్తున్నా. సో దట్ టు డూ, ఇది చెయ్యి. ఓకే, డూ వెళ్ళేసి సిస్టమ్ డాట్ ప్రింట్ అని ప్రింట్ చేయమని చెప్తున్నా. దీన్ని ప్రింట్ చేయమని చెప్తున్నా. సో ప్రింట్ చేసిన తర్వాత కండిషన్ చెక్ చేయని చెప్తున్నా. ఏ కండిషన్, నాకు కౌంట్ వచ్చేసి గ్రేటర్ దెన్ 0 ఉండాలి.
రైట్. సో కౌంట్ గ్రేటర్ దెన్ 0 అంటే ఏం చేయాలనుకుంటానంటే 10 తీసుకున్నా, ఒక్కసారి ప్రింట్ అయిన తర్వాత నా కౌంట్ వచ్చేసి 9 అవ్వాలి. నెక్స్ట్ టైం ప్రింట్ అయిన తర్వాత మా కౌంట్ వచ్చేసి 8 అవ్వాలి. సో 7, 6. సో అలాగే నాకు 0 వచ్చిన తర్వాత స్టాప్ చేయాలి. ఇది నాకు యాక్చువల్లీ కౌంట్. ఇది మనకు కండిషన్. సో వైల్ కౌంట్ గ్రేటర్ దెన్ 0 ఇది కండిషన్ చెక్ చేయమని చెప్తుంది. ఓకే. సో ఇప్పుడు నేను రన్ చేస్తే ఏమవుతుంది, ఇన్ఫైనైట్ లూప్ అవుతుంది. ఎందుకు అంటే సో కౌంట్ 10 ఇక్కడ ఏంటి హెలో ప్రింట్ చేస్తుంది. సో తర్వాత ఈ లైన్కి వస్తుంది. ఈ లైన్కి ఏంటి కండిషన్ చెక్ చేస్తుంది గ్రేటర్ దెన్ 0. కండిషన్ ట్రూ నా ఫాల్సా? ట్రూ. కండిషన్ ట్రూ. సో అగైన్ ఇక్కడికి వెళ్తుంది, చెక్ చేస్తే ఇది ఇలాగే కంటిన్యూగా అవుతుంటుంది, ఇన్ఫైనైట్ లూప్ అవుతుంటుంది. అవునా? సో ఇది కౌంట్ అనేది మనం అప్డేట్ అనేది చెయ్యాలి. కౌంట్ అప్డేట్ చేయాలి, నేను స్టాప్ చేయాలి లూప్. అందుకే ఇక్కడ నేను ఏం చేస్తున్నా, కౌంట్ మైనస్ అయితే ఇస్తున్నా. సో ఒక్కసారి ఇక్కడ ప్రింట్ అయిన తర్వాత నాకు కౌంట్ ఏంటి 9 అయిపోతుంది. ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. సో 9 గ్రేటర్ దెన్ 0 కండిషన్ ఇస్ ట్రూ. మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతుంది, హెలో ప్రింట్ అగైన్ 9. సో నెక్స్ట్ డిక్రిమెంట్ 8 కండిషన్ ట్రూ అవుతుంది. సో అగైన్ వెళ్ళిపోతుంది, ప్రింట్ చేస్తుంది, కండిషన్ డిక్రిమెంట్ చేస్తుంది 7. అలాగే 6, 5, 4, 3, 2. సో లాస్ట్కి 0 ఎప్పుడైతుందో ఇది ఏమవుతుంది, ఫాల్స్ అయిపోతుంది. అప్పుడు మనకు లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే మేడం, అండర్స్టూడ్ రైట్? యా మేడం. సో ఇదే థింగ్, ఇలా మనము డూ వైల్ అయితే యూజ్ చేస్తాం. అండ్ నార్మల్గా మనం యూజ్ చేసేది ఏంటి అంటే ఫర్ లూప్ అండ్ వైల్ ఫర్ ఈచ్. ఓకే, ఓన్లీ ఇవి థింగ్స్ అయితే యూజ్ చేస్తాం. క్లియర్? ఫర్ ఈచ్ అనేది కవర్ చేయలేదు అనుకుంటా మేడం, మనం కవర్ చేస్తాం. అవును, ఫర్ ఈచ్ అనేది కవర్ చేయలేదు. ఇది ఏంటి అంటే నాకు ఒక ఆబ్జెక్ట్ ని ట్రేస్ చేస్తుంది అనమాట. దీనికి నేను ఒక ఆబ్జెక్ట్ ఇవ్వాలి. ఓకేనా? సో ఆబ్జెక్ట్ అంటే ఏంటి అంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకే. సో ఇప్పుడు నాన్ ప్రిమిటివ్ నేను కవర్ చేసిన తర్వాత ఫర్ ఈచ్ కి వస్తా. ఓకే 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 మేడం. సో ఇప్పుడు ఏంటి అంటే మనకు ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయి. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ అండ్ ఫ్లోట్ అండ్ బులియన్, ఓకే, సమ్ క్యారెక్టర్, ఇవన్నీ ఉన్నాయి రైట్. ఇవన్నీ ఏంటి అంటే నాకు నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. మేడం ప్రిమిటివ్ నాన్ ప్రిమిటివ్ కి డిఫరెన్స్ ఏంటి మేడం? వెయిట్ చెప్తాను. ఇవన్నీ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఇక్కడ నేను వచ్చేసి ఓన్లీ సింగిల్ వాల్యూ స్టోర్ చేయొచ్చు. అవునా? సో ఏంటంటే నేను సింగిల్ నంబర్ స్టోర్ చేయొచ్చు. సో ఫ్లోట్ అంటే నేను వచ్చేసి డెసిమల్ ప్లస్ నంబర్స్ అనేది స్టోర్ చేయొచ్చు. సో అలాగే క్యారెక్టర్ అంటే నేను సింగిల్ క్యారెక్టర్ అనేది స్టోర్ చేయొచ్చు. రైట్, సింగిల్ క్యారెక్టర్ అనేది స్టోర్ చేయొచ్చు. అండ్ తర్వాత బులియన్ అంటే ఇట్ మైట్ బి ట్రూ ఆర్ ఫాల్స్ ఒకటే నేను స్టోర్ చేయొచ్చు. ఓకే, బట్ నాకు ఏంటంటే మల్టిపుల్ డేటా స్టోర్ చేయాలి. సంథింగ్ ఏంటి, మల్టిపుల్ క్యారెక్టర్ స్టోర్ చేయాలి. మల్టిపుల్ క్యారెక్టర్ స్టోర్ చేయడానికి నాకు స్ట్రింగ్ కావాలి. ఓకే, మల్టిపుల్ క్యారెక్టర్ ని స్టోర్ చేయడానికి నాకు స్ట్రింగ్ కావాలి. అలాగే సో మల్టిపుల్ డేటా స్టోర్ చేయడానికి నాకు అరే కావాలి. ఓకే, మల్టిపుల్ డేటా మల్టిపుల్ వాల్యూస్, మల్టిపుల్ వాల్యూస్ సేమ్ డేటా టైప్. సేమ్ డేటా అంటే ఇంటీజర్ ఇచ్చాను అంటే ఇంటూ 10 డేటాస్, ఫ్లోట్ 10 డేటాస్ అలా. సో మల్టిపుల్ ఆఫ్ డేటా టైప్స్ మనం స్టోర్ చేయాలి అంటే కలెక్షన్స్ కావాలి. ఓకే, అండ్ మనం క్లాస్ అంటాం కదా, క్లాస్ కూడా మనకు నాన్ ప్రిమిటివ్ డేటా టైపే.
క్లాస్ కూడా నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ఇప్పుడు మనం క్లాస్ యూజ్ చేస్తాం కదా, ఈ క్లాస్ కూడా నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. లూప్స్ అనేది కూడా నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకే, ఇవన్నీ మనకు నాన్ ప్రిమిటివ్ కిందకి వస్తాయి. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ ప్రిమిటివ్ డేటా టైప్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను a ఈక్వల్ టు 20 ఇచ్చాను అనుకుందాం. ఏంటి a ఈక్వల్ టు 20 ఇచ్చాను అనుకుందాం. ఇది ఏం చేస్తుందంటే, ఇక్కడ మెమొరీ, మనకు మెయిన్ మెమొరీ ఉంటుంది కదా, మెమొరీలోన ఇక్కడ డేటా అనేది స్టోర్ అవుతుంది. ఈ మెయిన్ మెమొరీలోన వెళ్ళేసి ఏ ఎంత 20 అనేది స్టోర్ అయిపోతుంది. ఓకే, బట్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ లోన డేటా అనేది స్టోర్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్ సంథింగ్ ఎస్ ఈక్వల్ టు హెలో అని, ఈ హెలో అనేది ఇక్కడ మనము ఇలా ఒక ఆబ్జెక్ట్ లో ఇది మనకు స్టోర్ అవుతుంది అనమాట. హెలో ఒక ఆబ్జెక్ట్ లో మల్టిపుల్ వాల్యూస్ అనేది స్టోర్ చేస్తున్నాను. సో ఇది నాన్ ప్రిమిటివ్, ఇది ప్రిమిటివ్. సారీ, ఇది ప్రిమిటివ్, ఇది నాన్ ప్రిమిటివ్. మేడం ఇక్కడ ఇంట్కి స్ట్రింగ్కి రెండు ఒకటే కదా మేడం. ఇంట్ అంటే ఇంట్ ఏ ఈక్వల్ టు 10 ఇస్తాము, స్ట్రింగ్ అయితే లైక్ స్ట్రింగ్ నేమ్ ఈక్వల్స్ టు శివ అని ఇస్తాం. రెండింటికి ఒకేలా ఇస్తున్నాం కదా మేడం. అవును, బట్ ఏంటి అంటే ఇంటర్నల్ మెమరీ స్ట్రక్చర్ అనేది వేరే ఉంటుంది అన్నది. ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి స్టోర్ అయి ఉంటుంది, దీంట్లో ఆబ్జెక్ట్ అనేది స్టోర్ అవ్వదు. బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను, వెయిట్. సంథింగ్ ఇన్స్ ఈక్వల్ టు 20. ఓకే, చూడండి, ఇది యాష్ కోడ్. యాష్ కోడ్ అనేది ఏంటి అంటే మనకు ఇది ఆబ్జెక్ట్ ఎక్కడ స్టోర్ అయింది అనేది అడ్రస్ ఇస్తుంది అనమాట. ఆబ్జెక్ట్ అడ్రస్ ఇస్తుంది మనకు, ఓకే, ఆబ్జెక్ట్ అడ్రస్ ఇస్తుంది. బట్ ఈ ఆబ్జెక్ట్ అడ్రస్ తీసుకోవడానికి మనకు ఇంట్ కుదరదు, నాన్ ప్రిమిటివ్ డేటాకి కుదరదు. ఏ డాట్ యాష్ కోడ్ అనే పెడుతున్నా చూడండి, యాష్ కోడ్. ఓకే, ఇది కుదరడం లేదు. క్లియర్? యాష్ కోడ్ అనేది దీనికి రాదు. రన్ చేశానంటే నాకు ఎర్రర్ వస్తుంది. యాష్ కోడ్ లేదు. చూడండి, ఇట్స్ అ ప్రిమిటివ్ టైప్ ఇంట్. ఇది ఇంట్ వచ్చేసి ప్రిమిటివ్ టైప్, దీనికి యాష్ కోడ్ అనేది లేదు, ఆబ్జెక్ట్ అనేది లేదు. సో దీనికి మనకు ఆబ్జెక్ట్ ఉంటుంది, స్ట్రింగ్ కి మనకు ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. చూడండి, అడ్రస్ ఇస్తుంది. సేమే కదా, మీరు అనేది ఏంటి, సేమ్ డిక్లేర్ చేస్తున్నా, బట్ ఏంటి ఇలా అవుతుందంటే, సో దట్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్. ఇప్పుడు వచ్చిన అడ్రస్ దేని మేడం, అది ఎక్కడ కనిపిస్తుంది మనకి? మన లోకల్దా లేకపోతే? లోకల్ది, మన సిస్టమ్ లో సిపియూలో ఉంటుంది కదా, ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది అక్కడ ఇస్తుంది అనమాట, అంతే. బట్ అది అంటే లైక్ దీంట్లో ఇవ్వదు, లైక్ మెయిన్ అడ్రస్ 00x దాంట్లో ఇవ్వదు. జస్ట్ మనకు మెమరీ అలొకేషన్ ఎలా ఉంటుంది దాని బేస్ ఇస్తుంది అంతే. ఇదైతే ఎవ్రీ టైం చేంజ్ అవుతా ఉంటుంది, దీని ఉంటే నో యూస్. కానీ ఏంటి అంటే మనకు ఇంటర్నల్ పర్ఫామ్ చేయడానికి, ఇంటర్నల్ లోపల యాష్ కోడ్స్ తో పర్ఫామ్ చేయడానికి కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి. కలెక్షన్స్ లో కొన్ని థింగ్స్ ఉన్నాయి, ఇంటర్నల్ యాష్ కోడ్ తోనే వర్క్ చేస్తాయి అన్నమాట. సో దానికి డిజైన్ చేశారు. ఇది జస్ట్ అడ్రస్ అనేది తీసుకుంటాం, ఈ టైం రన్ చేసాం. ఇది అడ్రసెస్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది కదా, ఫిక్స్ అయితే కాదు. సో అది ఓకే. ఓకే మేడం. ఓకే, క్లియర్ రైట్?
సో నెక్స్ట్, సో ఇది మనకు మెయిన్ డిఫరెన్స్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఓకే. సో మనం వచ్చేసి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్కి వెళ్దాం. సో ఫస్ట్ వన్ అరే. ఓకే, స్ట్రింగ్స్ మనకు దీంట్లో ఇన్బిల్ట్ మెథడ్స్ చాలా ఉన్నాయి, బట్ ఇప్పుడు వద్దు. ఎప్పుడు అంటే కలెక్షన్స్ చెప్తాను కదా, అప్పుడు నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మెథడ్స్ అని చెప్పాను. దీంట్లో స్ట్రింగ్ వచ్చేసి మనం ఇలాగే స్టోర్ చేస్తాం, బట్ దెర్ ఇస్ సమ్ డిఫరెన్స్. చాలా థింగ్స్ అనేది ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి, మనకు చాలా థింగ్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ వచ్చేసి మనము లైక్ కలెక్షన్స్ తీసుకుంటాను, అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఓకే, యా. ఇక్కడ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ లో ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే మల్టిపుల్ ఇంట్ వాల్యూస్ అనేది స్టోర్ చేయాలనుకుంటున్నా. ఓకే, దానికి నాకు అరే కాన్సెప్ట్. ఓకే, నాకు ఇంట్ లో సంథింగ్, నాకు ఇంట్ నంబర్ స్టోర్ చేయాలి, సంథింగ్ 34. ఇట్స్ అ నంబర్, నేను ఇంట్ స్టోర్ చేస్తున్నాను. బట్ అరే ఏంటి అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసి దాని లోపల మల్టిపుల్ డేటా అనేది స్టోర్ చేయాలనుకుంటున్నా. 56, 89, సమ్ అదర్ థింగ్. ఓకే, ఇలా నేను స్టోర్ చేయాలనుకుంటున్నాను. సంథింగ్ ఏంటి అంటే మల్టిపుల్ అకౌంట్స్ అనేది క్రియేట్ చేయకోకుండా మనము ఇండివిజువల్ అనేది క్రియేట్ చేస్తుంది అరేస్. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఆర్గ్స్. ఓకే, ఇక్కడ సో చూడండి, మనకు సంథింగ్ మల్టిపుల్ వాల్యూస్ అయితే ఇలా స్టోర్ చేయాలి. ఇంట్ బి రైట్, ఇంట్ సి, ఇంట్ డి. సో ఇలా మనం స్టోర్ చేయాలి. బట్ అన్ని లైక్ ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఒక 50 డేటా స్టోర్ చేయాలనుకుంటున్నాను. 50 డేటా స్టోర్ చేయాలంటే 50 యూజర్ డేటా స్టోర్ చేయాలి, ఆర్ 50 టెస్ట్ కేస్ డేటా స్టోర్ చేయాలి. సో స్టోర్ చేయడానికి నాకు ఏమవుతుంది, ఇక్కడ నాకు 50 వేరియబుల్స్ క్రియేట్ చేయాలి. 50 వేరియబుల్స్ ని క్రియేట్ చేశాను అంటే 50 వేరియబుల్స్ ని క్రియేట్ చేశాను అంటే నాకు ఆబ్వియస్లీ మెమొరీ ఇంక్రీజ్ అవుతుందా? ఎస్ ఆర్ నో? సో మెమరీ ఇంక్రీజ్ అవుతే అండ్ పర్ఫార్మెన్స్ కూడా మనకు లో అయిపోతుంది. అందుకే సో టు అవాయిడింగ్ 50 డేటా టైప్స్ ని క్రియేట్ చేయడానికి, అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం, అరేస్ అయితే యూజ్ చేస్తున్నాం. ఓకే, అరేస్ ఎందుకు, ఇప్పుడు అరేస్ అయితే చూద్దాం. అరేస్ యూజ్ చేద్దాం. ఇక్కడ మనకు అరేస్ వచ్చేసి మనకు 2 ways లో మనం క్రియేట్ చేయొచ్చు. అండ్ అరే వచ్చేసి మనకు హోమోజీనియస్ డేటా వీ కెన్ స్టోర్. ఏంటి హోమోజీనియస్ డేటా మీన్స్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ డేటా వీ కెన్ స్టోర్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది ఫిక్స్డ్ మెమొరీ ఉంటుంది. మెమొరీ సైజ్ అనేది ఫిక్స్ ఉంటుంది. ఇది ఒకటి. క్లియర్ రైట్? ఓకే, సో 2 ways లో మనము అరేస్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఫస్ట్ వే చూద్దాం. సంథింగ్ ఇంట్, ఓకే, సింటాక్స్ ఇస్తాను ఫస్ట్. డేటా టైప్, ఓకే, డేటా టైప్, వేరియబుల్ నేమ్ ఆర్ అరే నేమ్ ఈక్వల్ టు, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ ఇవ్వాలి. స్క్వేర్ బ్రాకెట్ ఇస్తే మనకు అరే అని మీనింగ్ అది తీసుకుంటుంది అనమాట. ఈక్వల్ టు న్యూ, అగైన్ డేటా టైప్, ఇక్కడ సైజ్ ఇవ్వాలన్నమాట, మనం ఎన్ని స్టోర్ చేయాలి.
ఎన్ని వాల్యూస్ స్టోర్ చేయాలి అనేసి సైజ్ ఇవ్వాలి. క్లియర్? ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక బాక్స్ అయితే క్రియేట్ చేస్తున్నా. ఇలా బాక్స్ అయితే క్రియేట్ చేస్తున్నా. ఈ బాక్స్ లోన నా ఈ ఒక్క కంటైనర్ లోన నేను స్టెప్స్ అనేది ఇస్తున్నాను అనమాట. ఒక్కొక్క స్టెప్ లో ఒక్కొక్క డేటాని స్టోర్ చేస్తున్నా. అండ్ కంపార్ట్మెంట్స్, ఒక కంటైనర్ లో మల్టిపుల్ కంపార్ట్మెంట్స్ చేస్తున్నా. ఇస్ ఇట్ క్లియర్? మల్టిపుల్ కంపార్ట్మెంట్స్ లోన ఒక్కొక్క డేటా అనేది స్టోర్ చేస్తున్నా. ఓకే, సంథింగ్ 0. ఇక్కడ మన కంపార్ట్మెంట్స్ అంటే వచ్చేసి నంబర్స్ తో కౌంట్ రాదు, 0తో వస్తుంది. 1 and 2 and 3, 4, 5, 6 and 7. ఓకే, సో ఇది. సో హౌ మెనీ ఉన్నాయి మనకు కంపార్ట్మెంట్స్? 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో మనకు కంపార్ట్మెంట్ సైజ్ ఏంటి? కంపార్ట్మెంట్ సైజ్ వచ్చేసి 8. సో ఇట్ మీన్స్ ఏంటి అంటే 8 నంబర్స్ అనేది నేను స్టోర్ చేస్తున్నా అని మీనింగ్. కంపార్ట్మెంట్ లోన 8 నంబర్స్ అనేది స్టోర్ చేస్తున్నా. ఇట్ మీన్స్ ఏంటి? నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. క్లియర్? నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇక్కడ 8 అనేది స్టోర్ చేస్తుంది. సో మనం ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేస్తామో అది మనకు సైజ్ అన్నమాట. ఓకే, అది మనకు సైజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపార్ట్మెంట్ ని డిజైన్ చేయాలి. ఈ కంపార్ట్మెంట్ ని మనము డిజైన్ చేయాలి జావాలో. సో డేటా టైప్ వచ్చేసి ఇంట్, స్క్వేర్ బ్రాకెట్, అరే నేమ్. వాట్ ఈస్ ద అరే నేమ్? అరే నేమ్ ఏదో ఒకటి ఇస్తున్నా, array1 అనేసి ఈక్వల్ టు న్యూ, అగైన్ డేటా టైప్ ఇంట్, ఇక్కడ సైజ్ ఏంటి? 8. ఓకే, ఇలా మనకు కంపార్ట్మెంట్ అనేది రెడీ అయిపోయి ఉంటుంది. క్లియర్? సో ఈ అరే అనేది ఓన్లీ ఇంటికేనా మేడం అనే స్ట్రింగ్ అన్నిటికీ? లేదు, ఏదైనా ఏ డేటా టైప్ అయినా పెట్టొచ్చు. మరి బూలియన్ కి అయితే ఉన్నవే 2 కదా మేడం, అరే అవసరం ఉండదు? బులియానికి అవసరం ఉండదు, బట్ బులియానికి అవసరం ఉండదు. ఇంకా ఈ అరే అనేది బులియానికి అవసరం ఉండదు, కానీ కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఓకే, కొన్ని రీజన్స్ ఉన్నాయి. బులియానికి ఒకటి అవసరం లేదు అంటే బట్ బులియన్ కూడా ఒక్కొక్కసారి మనం స్టోర్ చేయాల్సి వస్తుంది. లైక్ పర్సన్ ఇన్ఫర్మేషన్ అనుకుందాం, అప్పుడు ఇక్కడ పర్సన్ నేమ్స్ అండ్ పర్సన్ అడ్రస్, సంథింగ్ మల్టిపుల్ డేటా, మల్టిపుల్ నేమ్స్ స్టోర్ చేస్తున్నా, మల్టిపుల్ స్టేటస్ స్టోర్ చేస్తున్నా. సో అలాంటప్పుడు నాకు కావాల్సి వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో అయినా సరే కానీ ఒకసారి ఈ బూలియన్కి మనం అరే ఎలా యూజ్ చేయొచ్చు అని చూద్దాం మేడం. జస్ట్ లేదు, యాక్చువల్లీ ఇక్కడ మనం బులియన్ అనేది పెడతాం ఇక్కడ. ఓకే, బులియన్ డేటా టైప్ పెడతాము. బట్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పర్సన్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలనుకున్నా. ఓకే, పర్సన్ ఇన్ఫో. సో అప్పుడు పర్సన్ ఇన్ఫో స్టోర్ చేయాలంటే నాకు కొన్ని థింగ్స్ అయితే కావాలి. ఫస్ట్ వన్ ఈజ్ స్ట్రింగ్ నేమ్స్. ఓకే, ఇక్కడే ఇచ్చేస్తాను, సింపుల్ వేలో క్రియేట్ చేస్తున్నా. సో నేమ్స్ ఏబిసి అండ్ సో XYZ. ఇక్కడ నాకు 2 డేటా ఉంది. ఓకేనా, సో ఇది అరేని మెన్షన్ చేయాలి, లేదంటే తీసుకోదు. ఓకే, ఇది అరేని క్రియేట్ చేశాను. అండ్ సిమిలర్లీ ఇప్పుడు బులియన్ జాబ్ స్టేటస్ సో ఫస్ట్ ABC is true, XYZ false.
ఓకే, ఇంకొకటి ఉన్నిందంటే అర్థమవుతుందా? అంటే ఫస్ట్ ఏబిసి జాబ్ అనేది ఉంది, XYZ కి జాబ్ అనేది లేదు, మహికి జాబ్ అనేది ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో యూజ్ చేస్తాం. అచ్చా, క్లియర్? ఓకే. సో ఇది ఇండెక్స్ కాన్సెప్ట్లో వర్క్ అవుతుంది కదా మేడం, పైన ఏబీసీ ఉందంటే ఇది అవును. కూడా ట్రూ కాబట్టి సో దానికి దీనికి ఆటోమేటిక్గా మ్యాచ్ అవుతుంది. ఓకే, ఎస్. ఓకే మేడం. ఓకే, సో అలా. ఇక్కడ సో ఇలాంటి ఫార్ములా సిచ్యువేషన్ యూజ్ చేస్తాము. ఇక్కడ ఫార్ములా మీరు ఇచ్చిందేనా మేడం, డేటా టైప్ అరే ప్లస్ అరే నేమ్ ఈక్వల్స్ టు న్యూ అన్నది ఇచ్చాము కదా, న్యూ. అవునా? సో సేమ్ సింటాక్స్ ఫాలో అయ్యామా అక్కడ, న్యూ డేటా టైప్, న్యూ డేటా ఇది టైప్. వేరే సింటాక్స్, ఇది వేరే సింటాక్స్, ఇది వేరే సింటాక్స్. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కి చూపించాను, ఈ సింటాక్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంకా నేను. ఓకే 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 ఇది కంప్లీట్ చేసుకుని దీనికి వస్తాను. ఓకే ఓకే ఓకే, మళ్ళీ అరే క్రియేట్ చేసి దాంట్లో వాల్యూస్ యాడ్ చేసి చూపించేదానికని ఇది బెస్ట్ అనిపించింది, ఓకే అందుకే ఇది. ఓకే ఓకే, సో ఇప్పుడు మనకు ఇంటరే మనకు క్రియేట్ అయింది. ఓకే, ఇంటరే మనకు క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ ఇంటరేలో మనకు డిఫాల్ట్స్ వాల్యూ అనేది స్టోర్ అయి ఉంటుంది. మనం ఇంటి ఇచ్చాం కాబట్టి అన్ని డిఫాల్ట్ వాల్యూస్ 0 అయితే స్టోర్ అయి ఉంటుంది, బై డిఫాల్ట్ గా స్టోర్ అయిపోయి ఉంటుంది. ఓకే, ఇట్స్ లోకల్ అయినా గ్లోబల్ అయినా బై డిఫాల్ట్ గా స్టోర్ అయిపోయి ఉంటుంది, డిఫాల్ట్ వాల్యూ 0. తర్వాత నేను ఏంటంటే డేటా అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళాలనుకుంటున్నా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ప్లేస్ లో నేను యాడ్ చేయాలనుకుంటున్నా 25. ఓకే, 25 యాడ్ చేయాలనుకుంటున్నా. సో ఇదేంటి, ఇండెక్స్ నంబర్ 0, రైట్? ఇండెక్స్ నంబర్ 0. ఇన్ ద ఇండెక్స్ నంబర్ ఐఎమ్ యాడింగ్ ద 25. ఓకే, ఇక్కడ ఎలా యాడ్ చేయాలి? ఇది ఏంటి అంటే మనం చెప్పాను కదా, కంపార్ట్మెంట్స్ వచ్చేసి మనకు 0 నుంచి స్టార్ట్ అవుతుంది అనేసి. ఈ 0 అనేది ఏంటి, ఇండెక్స్. ఓకే, ఇండెక్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను డేటా అనేది యాడ్ చేయాలి ఫస్ట్ 0 పొజిషన్ లో. సో యాడింగ్ ద ఎలిమెంట్స్, యాడింగ్ ఎలిమెంట్ ఇంటూ అరే. ఓకే, అరేలో యాడ్ చేయాలి. సో ఎలా, అరే 1, ఇక్కడ మనము 0 ఇండెక్స్, ఐఎమ్ జస్ట్ యాడింగ్ ద 25. ఓకే, సిమిలర్లీ నేను సెకండ్ లో యాడ్ చేయాలనుకుంటున్నా, ఫస్ట్ వన్ లో అండ్ 56. ఓకే, ఇక్కడ నేను 56 అనేది యాడ్ చేస్తున్నా. ఇక్కడ ఈ 0 తీసేసి 56 అనేది యాడ్ చేస్తున్నా. ఓకే, ఈ డేటా అనేది వెళ్ళిపోతుంది 56. ఓకే, సో అలాగే నేను ఇక్కడ ఫోర్త్ ప్లేస్ లో వచ్చేసి 89 యాడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, అరే 1 8th ప్లేస్ లో, ఇక్కడ 4th కదా, $81 అనేది యాడ్ చేస్తుంది, 89. సో అలాగే ఇక్కడ లాస్ట్ వన్ లో నేను 60 అనేది యాడ్ చేస్తున్నా. ఓకే, 60 అనేది యాడ్ చేసేస్తుంది. సో ఇక్కడ ఏంటి అది 8 సగం 60 అనేది యాడ్ చేస్తుంది. సో బట్ రిమైనింగ్ మిగతా యాడ్ చేయలేదు, రైట్? మిగతా యాడ్ చేయలేదు, అది డిఫాల్ట్ వాల్యూస్ అయితే తీసేసుకుంటుంది. ఓకే, సో నా ఇప్పుడు నాకు గెటింగ్ ద ఎలిమెంట్స్ తీసుకోవాలి ఇన్ ద అరే నుంచి నేను వాల్యూస్ అనేది తీసుకోవాలి, రైట్? అరే నుంచి తీసుకోవాలి. సో అరే నుంచి తీసుకోవడానికి కూడా సేమ్ థింగ్, ఇక్కడ ఇండెక్స్ నంబర్ ఇస్తే 0 అండ్ ఇండెక్స్ నంబర్ ఇచ్చాను అంటే అరే 1, అరే 2, అరే 3, మాకు ఏది కావాలి అది ఇండెక్స్ నంబర్ ఇచ్చాను అంటే
తీసేసుకుంటున్నాను అనమాట. ఆ వాల్యూస్ ఇస్తుంది. నాకు ఆ వాల్యూ చూడాలి అంటే అగైన్ నేను ఏం చేయాలి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని ప్రింట్ చేస్తున్నా. ఓకే ఓకే, ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ఇవి మనకి ఏం చేస్తుందంటే అరేస్ వాల్యూస్ ఇలా ఇస్తుంది. ఓకే, బట్ 2లో 0లో 25 ఉంది, 2లో ఏంటి ఏం వాల్యూ స్టోర్ చేయలేదు కాబట్టి నాకు 0 వచ్చేస్తుంది. ఓకే ఇన్ కేస్ ఇక్కడ ఫ్లోట్ ఉంటే 0.0, ఓకే బులియన్ ఉంటే ఫాల్స్, సో అలా వస్తుందండి. సారీ మేడం, బులియన్ ఉంటే డిఫాల్ట్గా ఫాల్స్ తీసుకుంటుందా? ఫాల్స్ తీసుకుంటుంది. ఓకే స్ట్రింగ్ ఉంటే డిఫాల్ట్ గా నల్ తీసుకుంటుంది. ఓకే నల్. ఓకే క్యార్ ఉంటే మేడం? ఓకే, క్యార్ ఉంటే ఎంటీ స్పేస్ తీసుకుంటుంది. ఓకే ఇంకా మిగతా టైప్స్ ఇంకేమైనా మేడం? మిగతా అన్ని నాన్ ప్రిమిటివ్ కంతా నల్లే, డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి నల్లు. Okay. నంబర్స్ టూ చేయాలనుకుంటే షార్ట్ బైట్ ఇంట్ లాంగ్ ఉంది కదా, ఇవన్నిటికి 0, ఓకే ఫ్లోట్ డబుల్ కి 0.0, క్యారెక్టర్ కి ఎంటీ స్పేస్, ఇది బులియన్ కి ఫాల్స్. ఓకే ఓకే సో డేటా టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు చేయలేదా ఇది నేను? ఇది డిఫాల్ట్ చేయలేదు. వాల్యూ వేయలేదు. ఇది డిఫాల్ట్ వాల్యూ కావచ్చు చేయలేదు మనం. ఓకే ఓకే మేడం, ఇక్కడ మళ్ళీ అరే ఇండెక్స్ ఉంది కదా, ఇండెక్స్కి మనం ఒకవేళ కన్సోల్ నుంచి మనము రెస్పాన్స్ తీసుకోవాలంటే స్కానర్ దీనికి వర్క్ అవుతుందా ఎలా మేడం? అంటే లైక్ ఇప్పుడు ఇండెక్స్ ఉంది, లైక్ జీరోలో ఇండెక్స్ జీరోలో ఏ వాల్యూ ఇవ్వాలి, లేకపోతే 4లో ఏ వాల్యూ ఇవ్వాలని మనం ఇక్కడ కోడ్లో కాకుండా మనం కన్సోల్ నుంచి మనం తీసుకోవాలి, యూజర్ ఇన్పుట్స్ తీసుకోవాలంటే అవుతుందా? అవును వస్తుంది ఒకసారి మేడం అది వస్తుంది, దట్ ఈస్ పాసిబుల్. అది ఎలా అవుతుంది మేడం? అలా చేయొచ్చు. ఓకే, యూజింగ్ స్కానర్ క్లాస్ అండ్ ఫర్ లూప్ తో చేయొచ్చు. ఓకే ఓకే I will show you. ఓకే, ఇక్కడ చూడండి, మనకు ఈ వేస్ లోన ఇన్సర్ట్ చేసుకోవడానికి అండ్ బయటికి తీసుకోవడానికి ఇది పాసిబుల్. ఓకేనా, బట్ ఏంటి అంటే నేను డైరెక్ట్ గా ఒక అరేని అయితే ప్రింట్ చేయలేను. అరే మనకు డైరెక్ట్ గా ప్రింట్ అవ్వదు. సో ఇది ప్రాబ్లం, డైరెక్ట్ గా మనము అరే అయితే ప్రింట్ చేసుకోలేము, ఇలా వచ్చేస్తుంది. ఎందుకంటే బై డిఫాల్ట్ వాళ్ళు అలాగే డిజైన్ చేశారు, డైరెక్ట్ గా మనం అరేని ప్రింట్ చేసుకోలేము. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు మనము ఫర్ లూప్ కి అంటే ఇక్కడ చూడండి, మనం అన్ని ఎలిమెంట్స్ ఓకే, ఒక్కొక్క ఎలిమెంట్స్ ఇలా యాక్సెస్ చేసుకునే బదులు, ఇలా ఇన్సర్ట్ చేసే బదులు, ఇలా యాక్సెస్ చేసుకోనే బదులు, సో యాడింగ్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ ద అరేలోన మల్టిపుల్ వాల్యూస్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నా. ఓకే, సో ఎలా అయితే మనకు ఏంటి, యూజింగ్ లూప్స్, నో అదర్ థింగ్. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాం, ఇంట్ i ఈక్వల్ టు 0. ఎందుకు 0 అంటే నాకు ఇక్కడ 0 నుంచి ఇక్కడ ఎండ్ వరకు యాడ్ చేయాలి. సో స్టార్టింగ్ విత్ 0 ఎండ్ విత్ 7. ఓకే, స్టార్టింగ్ విత్ 0 అండ్ ఎండ్ విత్ 7. ఓకే, అండ్ i++. ఓకే, ఇక్కడ నేను యాడ్ చేయాలి. సో అరే ఇక్కడ ఫస్ట్ టైం 0 వస్తుంది, సెకండ్ టైం 1 వస్తుంది, రైట్? ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. ఏంటి అంటే మల్టిప్లై బై 2, 0 లైక్ 2 1s 3 1s అని యాడ్ చేసేస్తుంది జస్ట్ as. ఓకే, సంథింగ్ 1 i into 2. ఓకే, లైక్ 2 1s it will go and add. ఓకే, ఇలా నేను ఏం చేస్తున్నా, అరేలోన యాడ్ చేసేస్తున్నా ఎలిమెంట్స్. ఓకే, సో మీకు స్కానర్ క్లాస్ తో కావాలి అంటే ఇక్కడ సంథింగ్ ఇంట్ సంథింగ్ వాల్యూ ఈక్వల్ టు sc డాట్ నెక్స్ట్ ఇంటూ అని కాల్ చేస్తే
నెక్స్ట్ ఇంట్ అని కాల్ చేస్తే ఇక్కడ మీరు డేటా ఎంటర్ చేస్తా ఉంటే ఇక్కడ అసైన్ చేయొచ్చు వి అని. సో అప్పుడు ఏమవుతుంది, మీకు రన్ చేసినప్పుడు ఇక్కడ డేటా అనేది యాడ్ చేయొచ్చు. ఇస్ ఇట్ క్లియర్? అండర్స్టూడ్ రైట్? ఇంట్ ఐ ఈక్వల్స్ టు అదన్నది ఇండెక్స్, ఇంట్ వి అన్నది జస్ట్ వేరియబుల్ నేమ్ ఇచ్చారు అంతే. వాల్యూ. వాల్యూ సారీ. అవును, వాల్యూ నేమ్. సో ఇది మీరు స్కానర్ ని కాల్ చేసినప్పుడు రన్ అయినప్పుడు మీకు అడుగుతుంది అనమాట వాల్యూ ఇవ్వమని. సో వాల్యూ ఇచ్చారంటే తీసుకుంటారు 1 by 1 మీరు యాడ్ చేస్తూ ఉంటే తీసుకుంటూనే ఉంటుంది అంటే కంప్లీట్, ఇది కంప్లీట్ అయ్యేంత వరకు. సో ఇప్పుడు మనకి ఒక్కొక్క వాల్యూ ఒక వాల్యూ సంథింగ్ ఒక ఇండెక్స్లో ఒక వాల్యూ ఇచ్చామనుకోండి, 0 అని ఎంటర్ చేయగానే ఇక్కడ తీసుకుంటుంది. మళ్ళీ నెక్స్ట్ లైన్లోకి వెళ్ళి మళ్ళీ అడుగుతుంది అంతేనా? ఒకేసారి అడగకుండా ఒక్కొక్కటి అడుగుతుంటుంది. అవును, ఒక్కొక్కసారి అడుగుతుంది. ఒకేసారి అడిగితే ఒకేసారి డంప్ చేయలేము మనం, ఒక్కొక్కసారినే తీసుకో. ఓకే. సో ఇక్కడ మీరు పైన చెప్పిన దాంట్లో ఏంటంటే ఇండెక్స్ 7 ఉన్నాయి అనుకోండి, 8 ఉన్నాయి అనుకోండి, 7 ఉన్నాయి అనుకోండి, మనకి నచ్చిన వాల్యూ మనం ఇవ్వచ్చు. లైక్ ఇప్పుడు 1 2 3 లైక్ 1 2 5 అని 3 ఇవ్వచ్చు. 7 ఉన్నా సరే కానీ మూడింట్లో వాల్యూ ఇవ్వచ్చు, మిగతా వాటికి డిఫాల్ట్ వాల్యూ తీసుకుంటుంది. కానీ అలాగే యూజర్ ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు అది డిఫాల్ట్ వాల్యూ అనే ఆప్షన్ ఉంటుంది కదా, కంపల్సరీ అన్ని కంపల్సరీ అన్ని ఇవ్వాలి. ఒకవేళ మనం ఇవ్వకూడదు అనుకుంటే డిఫాల్ట్గా 0 ఇవ్వాల్సి ఉంటుంది మనం మాన్యువల్గా. అవును. ఓకే. సో ఈ రెండిట్లో ఏది అది ఎప్పుడు ఎలా యూజ్ చేస్తాం మేడం? అంటే మనకు కావాల్సినవే మనము ఇవ్వాలి, వాల్యూస్ ఇవ్వాలి అన్నది అనుకుని యూజర్ ఇన్పుట్స్లో అయితే అన్నీ ఇవ్వడానికి ఈ రెండింటికి ఎప్పుడు ఎక్కువగా ఏది యూజ్ చేస్తాము? ఇది యాక్చువల్లీ ఏంటి అంటే, సో బేస్డ్ ఆన్ ద సినారియో బట్టి వెళ్తుంది. ఓకే, బేస్డ్ ఆన్ సినారియో బట్టి వెళ్తుంది. సో చూడండి, ఒక అరేకి మనము డిఫరెంట్ వాల్యూ ఇవ్వాలి అంటే, ఓకే, డిఫరెంట్ వాల్యూ ఇవ్వాలంటే యూజింగ్ ఫర్ లూప్. ఇప్పుడు మనం నేర్చుకున్న దాన్ని బట్టి డిఫరెంట్ వాల్యూస్ ఇవ్వాలి అంటే దిస్ ఇస్ ద ఓన్లీ పాసిబుల్. సో లేదు అంటే కొన్ని ఆపరేషన్స్ బేస్డ్ ఆన్ సమ్ ఆపరేషన్స్ ఇక్కడ ఇవ్వచ్చు, కానీ రిలేషన్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే మెయిన్ గా అది మనకు డిపెండ్ అపాన్ ద సినారియోస్ పైన డిపెండ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ డేటా దీంట్లో స్టోర్ చేయాలి, ఒక అరేలో స్టోర్ చేయాలి. టెస్ట్ డేటా అంటే డిఫరెంట్ గా ఉంటుంది, అవునా? సేమ్ ఉండదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే రియల్ టైంలోన ఈ ఎక్సెల్ ఫైల్ ని రీడ్ చేసి మనము దీంట్లో వేస్తాం అనమాట, అరేలో వేస్తాం. ఎక్సెల్ ఫైల్లో రీడ్ చేసి మనం దీంట్లోకి వేస్తాం. క్లియర్? సో అది మ్యాటర్ అనమాట. అదే డిపెండ్స్ అపాన్ ద సినారియో, మనకు ఎలా ఉంటుంది, మనం ఎలా చేయొచ్చు అనేసి థింక్ చేసి మనం నెక్స్ట్ స్టెప్ అనేది వెళ్ళాలి. ఇలా చేస్తే ఏమవుతుంది అనేసి. ఓకే, సో నా ఏం చేస్తున్నా I into 2 ఇట్స్ 2 టేబుల్ అనేది స్టోర్ చేస్తున్నా కంప్లీట్ గా. ఓకే, ఇదేంటి యాడింగ్ ద ఎలిమెంట్. సో సిమిలర్లీ గెటింగ్ ఆల్ ఎలిమెంట్స్. ఓకే, అన్ని ఎలిమెంట్స్ తీసుకోవడానికి సేమ్ థింగ్ ఫర్ లూప్. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ వాల్యూ ఇచ్చే బదులు నేను ఏం చేస్తున్నా, ప్రింట్ చేస్తున్నా. సిస్టంలో డాట్ ప్రింట్ అని ఇక్కడ I. ఇప్పుడు చూడండి, మనకు అన్ని వాల్యూస్ అయితే 0 1 2 3 4 5 into 2 ఇచ్చాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాల్యూ మనం డిఫైన్ చేయలేదు కదా మేడం. 0 to 7 ఇండెక్స్ ఇచ్చేమో, ఓకే. 0 to 7 అనేది ఇండెక్స్, అది 7 తర్వాత స్టాప్ అయిపోవాలని. కానీ అక్కడ ఇండెక్స్ 0కి వాల్యూ ఎక్కడ ఇచ్చాం మనం? 1కి వాల్యూ ఇవ్వాలి ఏంటని ఇక్కడ ఫస్ట్ I వచ్చి 0. ఓకే ఇంటూ 2 చేయమన్నారు. డిఫాల్ట్ వాల్యూకి 0 చేసుకుంటూ వెళ్తుందా, లేకపోతే అర్థం కాలేదు. సో ఇక్కడ డిఫాల్ట్ వాల్యూకి 0 కాదు, ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ I వాల్యూ అంటే 0, అవునా?
సో I ఈక్వల్ టు 0, రైట్? సో అంటే I వాల్యూ 0 ఇక్కడ ఈ బాక్స్ లో 0 into 2, ఓకే, 0 into 2, హౌ మచ్? ఇట్స్ 0 ఓన్లీ, అవునా? నెక్స్ట్ లుక్ కి I వాల్యూ I ప్లస్ ప్లస్ అవుతుందా? I వాల్యూ వచ్చేసి 1. ఓకే ఓకే, I ప్లస్ ప్లస్ అని ఇచ్చాం. ఓకే, ఇక్కడ 1 తీసుకుంటుంది, రైట్? అండ్ సో 1 into 2, ఇట్స్ 2, రైట్? వాల్యూ వచ్చేసి ఇక్కడ మనకు 2 అనేది స్టోర్ అవుతుంది. సిమిలర్లీ I ఈక్వల్ టు 2, సో I ప్లస్ ప్లస్ కదా, ఫస్ట్ కి 1 2 3, సో దీని వాల్యూ ఏంటి? సో 2 into 2, సో 4 అనేది స్టోర్ అవ్వాలి ఇండెక్స్ లో. ఇక్కడ ఫస్ట్ లో ఇక్కడ 0, ఇక్కడ 2, ఇక్కడ 4, అండ్ 3 into 2 6, and 4 into 2 8, and 5 into 2 it's 10, and 12, and 18. ఇది నాకు యాక్చువల్ అవుట్పుట్ రావాలి, బట్ ఏంటి అంటే ఇక్కడ నాకు ఎందుకు రాంగ్ వస్తూ ఉంది. ఎక్కడది ఏం ఎఫెక్ట్ అయిందో చూస్తున్నాం. యా, బట్ ఎందుకంటే ప్రింట్ అయి చేశాను కాబట్టి అలాగే వస్తూ ఉంది. అరే ఆఫ్ ఐ ఇవ్వాలి, ఐ ఇచ్చాను కాబట్టి ఇప్పుడే ఇలా స్టోర్. క్లియర్, రైట్? మీరు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏది ఎగ్జిక్యూట్ చేశారు మేడం? ఇప్పుడు యాక్చువల్లీ ఇది ఏం చేస్తుందంటే ఈ ఫర్ లూప్ యాడ్ చేయడానికి, డేటాని యాడ్ చేయడానికి, యాడింగ్ ద డేటా. ఇదేం చేస్తుంది? గెట్టింగ్ ద డేటాని తీసుకోవడానికి, ఇండివిజువల్ ఎలిమెంట్స్ ని డేటా ఎలా తీసుకోవాలి? అరే స్క్వేర్ బ్రాకెట్ ఇండెక్స్ నంబర్, అరే స్క్వేర్ బ్రాకెట్ ఇండెక్స్ నంబర్, ఇది యాడ్ చేయడానికి అన్నా. సో సేమ్ థింగ్, యాడ్ చేయడానికి ఒక్కొక్కటి ఇలా యాడ్ చేసే దాని బదులు మనము ఫర్ లూప్ లో ఇచ్చేసి యాడ్ చేస్తున్నాం. ఓకేనా? సో స్టార్ట్ విత్ 0, ఎండ్ విత్ 7 అని ఇక్కడ నేను యాడ్ చేస్తాను. క్లియర్? ఓకే. అండ్ సిమిలర్లీ తీసుకోవడానికి స్టార్ట్ విత్ 0, ఎండ్ విత్ 7, ఇక్కడ అరే ఆఫ్ I అనేది ఇస్తున్నా. ఇచ్చే నువ్వు తీసుకుంటాను చెప్తాను. అండర్స్టూడ్, రైట్? సో అయితే ఎరోలో అయితే మనకి ఇలా వస్తుంది అన్నమాట. ఫస్ట్ మనం ఇనిషియలైజ్ చేయాలి, తర్వాత ఇట్లా ఇది యూస్ చేసుకోవాలి. అవును, యాడ్ చేయాలి, తర్వాత తీసుకోవాలి. ఓకే. ఇంకొకటి ఏంటి అంటే యూజింగ్ ఫర్ ఈచ్. ఓకే, కవర్ చేయలేదు. ఓకే, సో ఫర్ ఈచ్, యూజింగ్ ఫర్ ఈచ్. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ అనేది ఇవ్వాలి. మన 0 నుంచి తీసుకో, ఎండ్ అని చెప్పాలి అనమాట. స్టార్టింగ్ నుంచి తీసుకో, ఎండింగ్ నుంచి చెయ్యాలి, అలా చెప్పే అవసరం లేదు. ఇది మనకు వచ్చేసి ఓన్లీ యాక్సెసింగ్ వాల్యూస్ తీసుకోవడానికి ఇది పాసిబుల్ మనకు. ఓకే, దిస్ ఇస్ ఫర్ ఓన్లీ getting the elements, not for adding. ఇక్కడ చూడండి, ఎలా స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఏది లేదు దీనికి, ఫర్ ఈచ్ కి. జస్ట్ ఫర్. ఇక్కడ మనము అరేలోనే ఏ డేటా టైప్ స్టోర్ చేసాం? మనం అరేలో ఏ డేటా టైప్ స్టోర్ చేసాం? ఇంట్ డేటా టైప్, అవునా? ఇంట్ టైప్. సో ఇక్కడ I కోలన్ అరే 1, అండ్ ఇక్కడ నేను system.out అండ్ println అని కాల్ చేస్తున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే యాక్చువల్గా
ఈ కంప్లీట్ అరే ఉంది కదా, Hmm. ఈ కంప్లీట్ అరే ఉంది కదా ఇక్కడ మనకు, Hmm. ఈ కంప్లీట్ అరేని తీసేసుకుని వచ్చేసి దీనికి ఇచ్చేస్తున్నా అనమాట. ఓకే, 0, 2, 4, 6, 8, 10, 12 and 14 ఇది ఉంది కదా. Hmm. ఈ కంప్లీట్ అరేని తీసేసుకుని వచ్చేసి ఈ లుక్ ఇచ్చేస్తున్నా అనమాట. Hmm. అంటే కంప్లీట్ బాక్స్ ని తీసేసుకుని ఇచ్చేస్తున్నా. స్టార్టింగ్ పాయింట్ లేదు, ఎండింగ్ పాయింట్ ఏం లేదు. Hmm. కంప్లీట్ బాక్స్ ని ఫర్ లుక్ ఇచ్చేస్తున్నా. సో అదేం చేస్తుందంటే ఫస్ట్ టైం ఈ బాక్స్ లో ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకుంటుంది. ఫస్ట్ ఎలిమెంట్ 0 తీసుకుంటుంది, నెక్స్ట్ టైం 2 తీసుకుంటుంది, నెక్స్ట్ టైం 4 తీసుకుంటుంది. అలాగే ఒక్కొక్క ఎలిమెంట్ కంప్లీట్ ఎలిమెంట్ ఖాళీ అయ్యేంత వరకు స్టాప్ చేస్తుంది అనమాట. ఓకే. వీళ్ళు ఎలా అంటే ఒక పర్సన్ ఉన్నట్టు, నాకు తీసుకు ఈ బాక్స్ ఇస్తున్నా, ఈ బాక్స్ లో నాకు ఒక్కొక్క వాల్యూ తీసి ఇచ్చేయమని చెప్తున్నా అనమాట. నేను Hmm. ఏం చేస్తుంది, ఒక్కొక్క వాల్యూ అనేది తీసేసుకుని నాకు ఇస్తుంది. అదే ఫర్ ఈచ్. Hmm. ఫర్ లుక్ ఏంటి అంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ చెప్తేనే అది ఇస్తుంది. ఇది అలా కాదు. ఈ పర్సన్ కి నేను బాక్స్ ఇచ్చాను అంటే ఆ బాక్స్ లో ఒక్కొక్క వాల్యూ తీసేసి ఇస్తుంది. ఎక్కడి వరకు ఇస్తుంది అంటే కంప్లీట్ బాక్స్ ఖాళీ అయ్యేంత వరకు ఇస్తుంది అనమాట. Hmm. క్లియర్? ఓకే మేడం. అండర్స్టూడ్ రైట్? ఓకే, దీనికి స్టార్ట్ పాయింట్ ఇవ్వకపోయినా ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఓకే. ఓకే మేడం. తీసేసుకుంటాం. ఇక్కడ మనకు అరేలో ఏ టైప్ స్టోర్ చేస్తామో ఆ టైప్ ఇవ్వాలి. ఇంట స్టోర్ చేసింటే ఇంట, ఫ్లోట్ చేసింటే ఫ్లోట్, డబల్ చేసింటే డబల్, అరేలో అరే స్టోర్ చేసినా కూడా ఇవ్వాలి. ఓకే. నా ఇప్పుడు ఇంకొకటి చూడండి. ఇక్కడ నాకు అరే సైజ్ అనేది స్టోర్ చేంజ్ చేస్తున్నా. సంథింగ్ 9 or 10 చేంజ్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కూడా నన్ను చేంజ్ చేయాలా? సో అలా కాకుండా ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే డిఫాల్ట్ వాల్యూ ఇస్తున్నా, అరే డాట్ లెంత్. ఇదేం చేస్తుందంటే ఎన్ని నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ స్టోర్ అయిందో ఇస్తుంది అనమాట. అంటే ఇక్కడ నాకు 8 ఇస్తుంది. ఇక్కడ ఎన్ని ఉందా, ఇక్కడ 9 ఉంది కదా, 9 ఇస్తుంది. ఓకే, అరే డాట్ లెంత్ బాయిగా చంద్రోన కొడవా పే. ఓకే, ఇక్కడ మనకు ఇక్కడ ఎంత ఉంది, నాకు స్టోరేజ్ 9 ఉంది, ఇక్కడ 9 ఇస్తుంది. సో ఇప్పుడు నాకు రన్ చేస్తే నాకు ఒక ఎర్రర్ వస్తుంది, ఇండెక్స్ అవుట్ ఆఫ్ ద రేంజ్ ఎక్సెప్షన్, అవుట్ ఆఫ్ బాండ్ ఎక్సెప్షన్. ఓకే, ఇండెక్స్ ఏంటి, నాకు 8. ఇక్కడ ఇండెక్స్ నంబర్ ఇక్కడ మనం 9 స్టోర్ చేసాం, సైజు 8 ఉంటూ ఇక్కడ ఇండెక్స్ లాస్ట్ ఇండెక్స్ ఏంటి 7. అవునా? బట్ ఇక్కడ నేను ఏమి ఇస్తున్నాను, ఇక్కడ ఈక్వల్ టు అని ఇస్తున్నాను. 8 ని నేను కాల్ చేశానంటే నాకు ఎర్రర్ వస్తుంది. ఓకే, సో అందుకే మనము ఈక్వల్ టు అని ఇవ్వకూడదు. సో లెంత్ వచ్చేసి మైనస్ ఉండాలి. అండర్స్టూడ్ రైట్? ఇక్కడ ఇండెక్స్ అనేది లేకోకున్నప్పుడు మనం ఎక్కువ, ఇక్కడ 7 ఉంది. సో నేను 8 ని కాల్ చేశాను అంటే అప్పుడు మనకు ఎర్రర్ అనేది వస్తుంది, ఇండెక్స్ అవుట్ ఆఫ్ ద రేంజ్ ఎక్సెప్షన్.
index out of a bound exception. ఓకే, క్లియర్ రైట్? సో ఇది మనకు ఒక వేలో అరే అనేది స్టోర్ చేయడం. ఓకే, ఇప్పుడు మనకి ఇంకొక వే ఉంది, సెకండ్ వే. సెకండ్ వే ನನ್ನ ಮೌಸ್ ಅದಕ್ಕೆ ಇಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ಇದು ಮಾಡಿ సెకండ్ వే. ఓకే, సెకండ్ వేలో ఏంటి అంటే ఇనిషియలైజేషన్ లేదు, డిక్లరేషన్ లేదు, యూజ్ లేదు, డైరెక్ట్ గా మనము వాల్యూస్ అయితే ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, ఓకే, డైరెక్ట్ గా వాల్యూ అయితే మనము యాడ్ చేసేయచ్చు. ఇక్కడ చూడండి, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను అరేని అయితే డిక్లేర్ చేస్తున్నా. సో ఇక్కడ మనం స్ట్రింగ్ తీసుకున్నాం, స్ట్రింగ్ టైప్. లేదు అంటే డెసిమల్ వాల్యూస్ కాబట్టి డబల్ అని తీసుకుంటాం. డబల్ ఇది అండ్ సంథింగ్ ఏంటి అంటే ఎం అని తీసుకుంటున్నాం. సో ఇక్కడ నేను అన్ని వాల్యూస్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నాను. ఎలా అంటే కర్లీ బ్రేసెస్ తో. సో అరే క్రియేట్ చేసి ఇండెక్స్ చెప్పేసి మళ్ళీ తర్వాత ఒక్కొక్క ఇండెక్స్ లో ఈ వాల్యూ ఇస్తాను అనేసి కాకుండా డైరెక్ట్ గా అరే క్రియేట్ చేసేసి ఒకేసారి నేను డేటా అనేది యాడ్ చేసేస్తున్నాను. ఓకే, సంథింగ్ ఏంటి అంటే ఇలా ఈ సుమ్నేరో. ఓకే, సో ఇలా అనేది అన్ని మొత్తం నాకు ఎన్ని వాల్యూస్ కావాలి అన్ని వాల్యూస్ అనేది నేను యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఓకే, మళ్ళీ తర్వాత కావాలి యాడ్ చేస్తానంటే కుదరదు, మళ్ళీ యాడ్ చేయడానికి కుదరదు ఇలాంటి అరేకి. మనం ప్రీవియస్ చేసాం కదా, ఇక్కడ అరే ఇన్ని వాల్యూస్ స్టోర్ చేస్తానని చెప్పేసి అన్ని వాల్యూస్ స్టోర్ చేస్తున్నా. దానికన్నా ఎక్కువ స్టోర్ చేయడానికి కుదరదు, దానికన్నా తక్కువ స్టోర్ చేయొచ్చు, ఎక్కువ స్టోర్ చేయలేము. ఓకే, ఇది ఇంకొక వే. ఇదంటే ఇది సింటాక్స్, కర్లీ బ్రేసెస్ లోన మనం వాల్యూస్ అయితే ఇచ్చేస్తున్నాం. ఓకే, సో దీనికి ఏంటంటే మనకి లైక్ ఇండెక్స్ టైప్ అని కాకుండా మనకి స్టార్ట్ అండ్ అంతే లేకుండా ఎన్ని వాల్యూస్ ఇవ్వాలో వాల్యూస్ అన్ని కూడా ఇక్కడ హార్డ్ కోడ్ చేస్తాం డైరెక్ట్గా. ఒకవేళ తర్వాత మళ్ళీ చేంజ్ చేయాలంటే ఇక్కడ డైరెక్ట్గా చేంజ్ చేసుకోవాలి. డైరెక్ట్గా చేంజ్ చేసుకోవాలి, కానీ యాడ్ అయితే చేయలేము. యాడ్ ఇంకా కొన్ని యాడ్స్ చేయలేము. అదే మెయిన్ ప్రాబ్లం అరేకి. అరే ఏంటి అంటే ఫిక్స్డ్ అరే, మెమరీ ఫిక్స్ అని చెప్పాను కదా, మెమరీ అనేది ఫిక్స్ ఉంటది అనమాట. మనకు వాల్యూస్ అనేది చేంజ్ చేయలేము. ఒకసారి మెమరీ సైజ్ ఇచ్చామా 9 ఇచ్చామా 9 కన్నా ఎక్కువ స్టోర్ చేయలేము. ఇక్కడ స్టోర్ చేయడానికి వెళ్తేనే కదా ఇక్కడ నాకు ఎర్రర్ వచ్చింది, అవుట్ ఆఫ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ ద రేంజ్ ఎక్సెప్షన్. ఓకేనా, సో అది మెయిన్ ప్రాబ్లం. సో మనం ఇక్కడ ఎన్ని వాల్యూస్ స్టోర్ చేయాలి, ఇది వాల్యూ ఫిక్స్, మళ్ళీ ఇంకొకసారి వేరేదైతే చేంజ్ చేయలేము. ఓకే, సో ఇలా మనం అది కాదు మేడం, చేంజ్ చేయలేమని ఏ స్టేజ్ లో మనం చేంజ్ చేయలేమని? వాల్యూస్ లోపల ఉండే వాల్యూస్ చేంజ్ చేయొచ్చు, అరే సైజ్ అనేది చేంజ్ చేయలేదు, అంటే అరే అనేది ఫిక్స్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంట్ ఏ స్క్వేర్ బ్రాకెట్ ఏ ఈక్వల్ టు న్యూ ఇంట్, ఇక్కడ నేను 5 ఇచ్చాను అనుకున్నా, ఇక్కడ నేను 5 వాల్యూస్ అలో చేస్తుంది ఇది. సో ఆ పైన సో ఇక్కడ పైన నేను చేంజ్ చేస్తాను, ఇంటూ 5 అని ఉంది కదా, 5 నేను 6 చేస్తాను. 6 చేసి కింద మళ్ళీ అప్పుడు నీకు అలా ఉంటుంది. యా అదే అడుగుతున్నాను. ఓకే, సో మనం చేంజ్ చేయాలి, అదే ఆబ్వియస్లీ అంతే కదా మేడం. ఇప్పుడు ఏంటంటే మనకి ఒక 6 ఇండెక్స్లు ఇచ్చాము, సో 10 ఇస్తే మరి ఇంకా అది మిగతా 7, 8, 9, 10 అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? స్టోర్ అవ్వడానికి ఉండదు కదా. సో అందుకు మనం ఇక్కడ చేంజ్ చేసుకోవాలి రెండు కూడా అంతే. ఇప్పుడు మనకి ఏంటంటే ఇంటి ఏ ఇచ్చాము, ఏ ఈక్వల్ టు వాల్యూ ఇచ్చాము, బి ఈక్వల్ టు వాల్యూ ఇచ్చాము, సి ఈక్వల్ టు వాల్యూ ఇచ్చాము. అలాగే ఒక వాల్యూ ఇచ్చి దానికి ఎందులో స్టోర్ అవ్వాలో చెప్పకపోతే ఎక్కడ స్టోర్ అవుతుంది అది. అలానే ఇక్కడ కూడా ఇండెక్స్ కూడా చేంజ్ చేయాలి అంతే కదా.
చేంజ్ చేయాలి. ఇండెక్స్ ఇక్కడ మనం సైజ్ అనేది చేంజ్ చేయాలన్నమాట. యా అది ఓకే. క్వశ్చన్ అలౌ చేయదని అంటే ఇదేంటిది అనుకుంటున్నా, అంటే ఇండెక్స్ చేంజ్ చేస్తే అట్లని కాదు, ఓకే. అట్లా కాదు. ఇక్కడ ఏంటి అంటే జస్ట్ అజ్యూమ్ మనము ఫస్ట్ కి వర్క్ చేస్తున్నప్పుడు ఇలా డేటా టైప్స్ అనేది డిజైన్ చేసి పెట్టేసి ఉంటాం అనుకున్నాం. సో ఇక్కడ ఇచ్చిన సైజు ఇక్కడ 5 ఇచ్చాను, 5 సైజ్ ఇచ్చాను. సో తర్వాత ఇక్కడ నేను 6 యాడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ మళ్ళీ నేను సైజ్ అనేది చేంజ్ చేయలేను. ఇక్కడ మళ్ళీ వెళ్ళేసి ఇక్కడ నేను 5 ఇచ్చాను, 6 వాల్యూ అనేది ఇవ్వలేను. ఇస్తే నాకు ఆబ్వియస్లీ ఎర్రర్ వస్తుంది. ఓకే, ఆబ్వియస్లీ ఎర్రర్ వస్తుంది. ఇక్కడ నాకు ఇప్పుడు సైజ్ ని అప్డేట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ 5 ఉంది కదా, ఆ 5 ని 6 అని అప్డేట్ చేయాలనుకుంటున్నాను, కుదరదు అనమాట. అది ఫిక్స్డ్ అరే, ఫిక్స్డ్ సైజ్ మెమరీ సైజ్ అనేది ఫిక్స్ ఉంటుంది. ఓకే, సైజ్ ఫిక్స్ ఉంటుంది, అందుకే ఇది మెయిన్ థింగ్. బట్ ఏంటి అంటే ఇన్ కేస్ ఆఫ్ కలెక్షన్స్ ఇంకో డేటా టైప్, ఆ కలెక్షన్ లో ఇక్కడ నువ్వు 5 ఇచ్చినా 10 ఇచ్చినా కూడా 5 తర్వాత నువ్వు ఇంకొకటి 6 ఎలిమెంట్ యాడ్ చేస్తున్నావు అంటే అలా చేస్తుంది. అది వేరే సైజ్ అనేది ఫిక్స్ ఉండదు, నువ్వు యాడ్ చేసుకుంటా వెళ్ళి ఇది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకేనా, నువ్వు యాడ్ చేస్తూనే ఉండు, ఇది ఇంక్రీజ్ చేసుకుంటానే వెళ్ళిపోతుంది. బట్ ఇది అరే కేసులో పాసిబుల్ కాదు. అర్థమైంది కదా? ఇక్కడ మనం చేయొచ్చు మన కోడ్ ని ఇక్కడ సైజ్ వచ్చేసి 100 ఇచ్చావు. సో తర్వాత ఏమైంది, కొంచెం డేటా ఎక్కువ అయిపోయింది. ఓకేనా, ఓకే, ఇప్పుడు అప్లికేషన్ డెవలప్ చేశాను, ఆన్ చేశాను. నేనేమనుకుంటున్నాను, ఒక 100 యూజర్స్ వస్తారు అనుకున్నాను. సో నేను ఏం చేశాను, అదే సైజ్ 100 అని పెట్టేసి లాంచ్ చేశాను అనుకున్నాను. వాడు 100 కన్నా 100 అయిపోయాయి, పర్ డేకి 100 అయిపోయాయి. ఇంకొకటి యాడ్ చేయాలనుకుంటున్నాడు. అప్పుడు ఏమవుతుంది, లిమిట్ అనేది క్రాస్ అయిపోయిందని చూపిస్తుంది మనం. ఓకే, అది ఏంటంటే మన డేటాని యూజ్ చేసుకోవడం ఓకే. బట్ ఏంటి అంటే నాకు యూజర్స్ ని క్రియేట్ చేయాలి, నాకు ఎంత మంది యూజర్ ని క్రియేట్ చేస్తే అంత ఇంపాక్ట్ కదా. అలా అని ఇన్ఫినిటీ ఇవ్వలేను. ఇక్కడ నేను ఇన్ఫినిటీ ఇవ్వలేను. ఇన్ఫినిటీ ఏమవుతుంది, నాకు కంప్లీట్ మెమరీ సైజ్ అనేది వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫినిటీ ఇచ్చాను, ఇన్ఫినిటీ అరే అనేది క్రియేట్ అయిపోయి స్టోర్ అయిపోతుంది, డిఫరెంట్ 0 స్టోర్ అయిపోతుంది. ఇప్పుడు ఇన్ కేస్ పర్ డేకి 5 యూజ్ చేస్తాడు అనుకుందాం, అప్పుడు మిగతా అమౌంట్స్ అంత వేస్ట్ అయిపోతుందా, మిగతా మెమరీ వేస్ట్ అయిపోతుందా? ఇక్కడ మనం ఇంటో 5 అని ఇచ్చాం కదా, లైక్ 5 ఇండెక్స్ అని. అక్కడ ఒక అన్లిమిటెడ్ అదే ఇన్ఫినిటీ ఇవ్వాలంటే మనం అది ఇన్ఫినిటీ ఇవ్వడానికి కుదరదు. సో మాక్సిమం నంబర్ అనుకున్నాం, సో 5000 ఇద్దాం అనుకున్నాం. సో 5000 మెమరీ అనేది క్రియేట్ అయిపోయి ఉంటుంది కదా. సో ఇప్పుడు నేను ఒక 10 యూజర్స్ ని స్టోర్ చేస్తున్నా, 10 డేటాని స్టోర్ చేస్తున్నా. బట్ రిమైనింగ్ బ్లాక్స్ అంతా వేస్ట్ అయిన మెమరీ నాకు స్టోరేజ్ అయితే ఆల్రెడీ ఫిక్స్ అయింది, సో వేస్ట్ అయిపోతా ఉంటుంది. మోర్ దెన్ దట్ స్టోర్ చేస్తున్నాను అంటే నో ప్రాబ్లం, మోర్ దెన్ దట్ స్టోర్ చేసినా నాకు ప్రాబ్లం వస్తుంది. అండ్ వెరీ లెస్ కౌంట్ స్టోర్ చేస్తున్నా ప్రాబ్లం వస్తుంది. అందుకే ఈ అరే ఇదే మనకు మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫిక్స్డ్ మెమరీ అనేది ఫిక్స్డ్ ఉంటుంది అనమాట. సో నాకు ఎలా కావాలి అలా వేరియేషన్ అవ్వదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా జస్ట్ 10 చేస్తున్నానంటే నాకు మినిమం స్టోరేజ్ ఇవ్వాలి అంతే. సో తర్వాత నేను యాడ్ చేసుకుంటూ వెళ్తా ఉంటే ఎక్స్పెండ్ అవుతా ఉండాలి, డిలీట్ చేస్తా ఉంటే నారో అవుతా ఉండాలి మెమరీ సైజ్ అనేది. సో నేను యాడ్ చేస్తా ఉంటానంటే వైడ్ అవుతానే ఉండాలి మెమరీ సైజ్. సో అలా చేయడానికి ఇదైతే పాసిబుల్ కాదు. ఓకే, కొంచెం ఎరేజ్ అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది మేడం. ఒక్కసారి నాకు సింటాక్స్ లెవెల్లో ఒకసారి లైక్ మెయిన్ సింటాక్స్ తర్వాత మనం ఎలా అయితే ఇనిషియలైజ్ చేసామో తర్వాత మళ్ళీ ఎలా గెట్ చేసామన్నది ఒక్కసారి చెప్పరా మేడం ఇక్కడే. ఓకే,
ఇక్కడ చూడండి, ఫైన్ higher level. వెయిట్. ఓకే, ఇది ఇంత మనకు కాన్సెప్ట్ కదా, ఇది ఇంత కింద పెట్టేస్తాను, ఇది ఇంత మళ్ళీ పైన అరెస్ట్ చేసేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, మనం అరే అనేది క్రియేట్ చేయాలి. అరే క్రియేట్ చేయడానికి మనకు 2 వేస్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ వే చూస్తాం. ఇది ఫస్ట్ వే. ఏంటి మనకు సింటాక్స్ ఏంటి అంటే, డేటా టైప్, ఏదైనా డేటా టైప్ ఇచ్చుకోవచ్చు. డేటా టైప్ స్క్వేర్ బ్రాకెట్ అరే నేమ్. ఓకే, ఏదైనా అరే నేమ్ ఈక్వల్ టు ఆర్ వేరియబుల్ ఏదైనా. ఓకే, న్యూ స్క్వేర్ బ్రాకెట్ న్యూ డేటా టైప్, ఇక్కడ మనకు సైజ్. ఓకే, ఇది మనకు ఎగ్జాంపుల్ సింటాక్స్. ఇప్పుడు మనం క్రియేట్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటే తీసుకుంటున్నా. ఓకే, లేదు అంటే బయట డేటా టైప్ అరే ఏ ఆల్రెడీ తీసుకున్నా, A1 ఈక్వల్ టు న్యూ. ఓకే, న్యూ డేటా టైప్ ఏంటి, బయట, ఇక్కడ సైజ్ 5. ఇది ఒక వే. ఇంకొకటి సెకండ్ వే ఏంటి అంటే, ఇలా క్రియేట్ చేయొచ్చు. బయట B1 ఈక్వల్ టు, ఇక్కడ డైరెక్ట్ గా వాల్యూస్ అనేది అసైన్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, డైరెక్ట్ గా వాల్యూస్ అసైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక బాక్స్, ఒక కంటైనర్ ని డిజైన్ చేస్తున్నా. కంటైనర్ డిజైన్ చేసిన తర్వాత నేను వాల్యూస్ అనేది యాడ్ చేయాలంటే ఈ వే. లేదు కంటైనర్ తో పాటు వాల్యూస్ కూడా స్టోర్ చేసి ఇచ్చేస్తున్నాను అంటే ఇది ఈ వే. ఓకేనా? ఓకే, సో ఓకే, గోట్ ఇట్ మేడం. ఇక్కడ ఒకటి మేడం, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం కదా మేడం, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ఈ సింటాక్స్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు అంటే ఆబ్జెక్ట్ క్లాస్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్స్ టు న్యూ క్లాస్ నేమ్ అని చెప్పిస్తాం కదా, ఒకసారి అది కన్ఫ్యూజన్ అవుతున్నాను అంతే, ఇంకేం లేదు. అది ఏంటి అంటే, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి మనకు క్లాస్ నేము తర్వాత ఆబ్జెక్ట్ క్లాస్ నేము ఆబ్జెక్ట్ నేము ఈక్వల్ టు న్యూ అగైన్ క్లాస్ నేమ్. ఈ కాన్సెప్ట్ వేరే, ఈ కాన్సెప్ట్ వేరే, దీనికి మర్జ్ చేయాలి. అవును, రెండు వేరే వేరే. అది నా మైండ్లో రెండు ఉన్నాయి కాబట్టి కొంచెం ఇక్కడ అదే కన్ఫ్యూజన్ అనిపిస్తుంది. ఓకే, సో ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే సింటాక్స్. ఇది సింగిల్ డైమెన్షన్ అరే క్రియేట్ చేసే సింటాక్స్. మళ్ళీ మల్టిపుల్ డైమెన్షన్ కి వేరే ఉంటుంది. ఓకే, డేటా టైప్ మనం ఎన్ని నంబర్ ఆఫ్ డైమెన్షన్స్ ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇలాగే ఇక్కడ ఇలా క్రియేట్ చేసాము అంటే, సంథింగ్ యాడింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలి అంటే అరే నేమ్, ఇండెక్స్ నంబర్, వాల్యూ. ఓకే, యాడ్ చేయాలి అంటే సింటాక్స్ ఏంటి అంటే, వేరియబుల్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్ ఇండెక్స్ నంబర్ ఈక్వల్ టు వాల్యూ. ఓకే, ఇది మనకు సింటాక్స్. ఓకే, ఈ సింటాక్స్ వైజ్ మనం యాడ్ చేయాలి. సో సిమిలర్లీ గెటింగ్ అంటే, గెటింగ్ ద ఎలిమెంట్స్, అక్కడ కూడా సేమ్ థింగ్. గెటింగ్ ఎలిమెంట్స్, వేరియబుల్ నేమ్, ఇండెక్స్ నంబర్. ఓకే, ఏ టైప్ అయినా కానీ ఏ వేలోనా క్రియేట్ చేసినా గెట్టింగ్ ఎలిమెంట్స్ అయితే సేమ్. బట్ యాడింగ్, ఇక్కడ మనకు యాడింగ్ అవసరం లేదు, ఇది అప్పుడే యాడ్ చేసేసాం. దీనికి ఒకటే యాడింగ్ ఎలిమెంట్స్ కావాలి. ఓకే, అండర్స్టూడ్ రైట్? ఓకే, సో ఈరోజు మీరు ఇది ప్రాక్టీస్ చేయండి, ఇక్కడ అంతా ఏమైందనేసి.